అరే ఎన్ని రోజులు అంటే గణేష్ పండుగ ఉండేరా, అందుకే 9 రోజులు అందరు మంచిగా బయటికి వెళ్ళారు. ఇప్పుడు ఎవరు వెళ్తారు, అయిపోయింది. అరే మళ్ళా నెక్స్ట్ దసరా వస్తుందిరా బాబు, దసరాకు దావత్లకి వేసుకున్నాం. ఇన్ని రోజులు గణేష్ పండుగ ఉండే కౌసు తినకూడదు కానీ ఓడి చికెన్ తింటే ఏం తింది. మీరు చెప్పేది ఏం చేయరు మీరు. ఫస్ట్ వాడైతే అస్సలు వెళ్తలేడు నాయన. ఇంట్లో అంటే ఆడపిల్లలు మా దాంట్లోనే ఉంటారు. అరే ఆగండ్రా, అరే వాడు మళ్ళీ పిలిచిన గిట్ట బయటకు వెళ్ళరా, 10 సార్లు చూసుకుంటాడు వాడు మళ్ళా. ఏం కదా ఒకసారి అయితే పిలిచి చూద్దాం. అరే పిలుచుర్రా, నేను ఎన్నిసార్లు పిలిచినా వాడు రాడు, మీరే పిలుచుర్రి. నాని, అరే నాని, అరే నాని చెప్పలేరా, వాడు పిలిచినా రాడరా. అరే నిజంగానే వాడిని పోదాం పానరా, ఎందుకు మళ్ళా. ఊరు ఒకసారి పిలిచి చూద్దాం, మళ్ళా రాకపోతే మనం పోదాం. ఒకసారి అయితే పిలిచి చూద్దాం. సరే పిలిచిరా, ముగ్గురం కలిసి. నాని కొడుకులు నన్ను ప్రశాంతంగా తినియర్రా. ఇప్పుడు నాన్న అనుకుంటూనే ఉంటారు, తిననియరు. ఏం చెప్పరే ఏంద్రా. అరే ఎప్పుడు నువ్వు తిని పారంకోలేక నువ్వు బయటికి రారా. నువ్వు అయితే ఫస్ట్ నేను పారంకోడు అయితే నువ్వు పారంకోడు తల్లివేదవురా. సరే సరే అని ఫస్ట్ మీ గొడవ ఆపి నువ్వైతే ఫస్ట్ బయటికి రారా బాబు. ప్లాన్ అని వేసుకుందాం. అట్లా ఎప్పుడు ప్రతిసారి నా మీద పడి ఏడుస్తారు, కడుకొని వస్తున్నావు. ఈ కొడుకులకు ఏం పని ఉండదు, దసరా దావతి అది అనుకుంటూనే ఉంటారు. అమ్మ ఈ కొడుకులు తిననియరు, ప్రశాంతంగా ఉండనియరు, ఎప్పుడు దాంట్లో అనుకుంటూనే ఉంటారు. అరే చూసిన వారా, వాడు మళ్ళీ వస్తుంటే ఇట్లా గుడుకుంటూ వస్తుంటారు, అందుకే నాకు డబ్బులు కాదు. ఫోన్ లేరా, వాడు మన్నోడేగా, మళ్ళీ ఏమన్నా అంటే అలుగుతాడు. అరే ఇంత ఎండ కొడుతుంది, మీ ఇంట్లోనే కూర్చోటవరా, గా చెట్టు కింద కనవదాం పండుగ. ఇంత ఎండ కొడుతుంది నాకు చదివితే ఎట్లా కూర్చున్నాం పండ్రా. నేనైతే ఆడ బుక్ చేసుకున్నా ఫస్ట్. అరే ఇప్పుడు ఎట్లా జోలి పెడదామా మొత్తం. 9 రోజులు అంటే వినాయక చవితి అయిపోయిందిరా, చికెన్ తినలే ఏం తినలేం. 9 రోజులు నిన్ననే తెలిసిపోయింది, జూలీ రోజు ఏం తినలేం. మళ్ళీ దసరా వస్తుంది, ఇప్పుడు కన్ఫామ్ ఏమన్నా తినాలిరా. అవునరా, ఇది వినాయక చవితికి అయితే అసలు కోడిని ముట్టుకోలే కూడా. ఈసారి అయితే కన్ఫామ్ దసరా కోడిని నెయ్యాలి, కొయ్యాలి, తినాలి. దసరాకు తినకపోతే ఇంకేంటి. కోడిని తెచ్చుకొని అందుకు మంచి మంచిగా బొంగులు తెచ్చుకొని, కోడిని తెచ్చుకొని మంచిగా ఫ్రై చేసుకొని తిని అందులో తాగాలరా. బొంగులు ఎందుకు తింటారా అన్న, డైరెక్ట్ బిర్యానీ తెచ్చుకుందాము. అరే బిర్యానీ వద్దురా, మనం కోడిని పోతాం కదా. కోడిని ఏమొద్దు, మనమే బిర్యానీ తెచ్చుకుందాం, లేకపోతే చేసుకుందాం అలా. మనం కన్ఫామ్ అయితే కోడిని కొయ్యాలి దసరాకు. సరే అందరి పైసలు మీరు ఒక్కొక్కరు వేయకుండా 150 వేసుకోం రా. కోడిని వస్తాయి 300 పెడితే నలుగురం ఉన్నాం, అదే బిర్యానీ పెడితే వస్తుంది మంచిగా. అరే బిర్యానీ వద్దురా, మనం చెలకాడ వేసుకుంటే కుక్కువేర్రా. పోయిన అట్లా పోయినాము, మనము ఆడ మొత్తం కింద పడ్డది. అప్పుడు పడ్డది అందరూ చెప్పలే మీ సార్ పడుతుందేమో, అందుకే బిర్యానీ వేసుకుంటే నలుగురము తండ్రివాడు వాడు. మళ్ళా వాడు అమెజాన్ వాడు 20 నిమిషాలు లేట్ వస్తే ఫ్రీగా తినొచ్చు, అందుకే తెచ్చుకుందాం బే. అరే బయట నుంచి ఫుడ్ తినొద్దురా, మనమే ఓన్ వేసుకోవాలి. కోడింగ్ పోయాలి, దావత్ చేయాలి అంతే. అన్ని తీసుకొని పోయి అడిగే చేసుకుంటే మంచిగా మధ్య ఉంటారు. మళ్ళీ మన అయితే వాన పడవచ్చు, పోయినసారి లాగా కింద పడవచ్చు, కాలవచ్చు. పోయినసారి అడవిలో ఉంచుదాం, చెట్ల కిందనే కావచ్చు. వానాకాలం కాబట్టి బురద అదే ఉండేది. వానాకాలం ఉంటే ఇది గిట్ట వానాకాలం, ఇంకా వానాకాలం అయిపోలే. వానాకాలం అయిపోతుంది అని ఇంకా ఇది గిట్ట వానాకాలమే. అరే ఇలా మా సిల్క కాడ వడ్డీ నీకు పారా రానరా. అరే అమ్మ రావచ్చు రానరా. మీరు ఎందుకు ఎప్పుడు వచ్చినారా మా శంకర్కి? వచ్చారా, నువ్వు ఇచ్చినప్పుడు నాకు పని ఇప్పుడు ఉంది కారా. రారా, నువ్వు మా పనికి వస్తే నేను మీ పనికి వస్తుంది, మా పనికి రాలేవు కాబట్టి నువ్వు ఎప్పుడైనా వస్తే నేను మీ పనికి వస్తా. ఆడెవరు ఉన్నట్టు ఎవరు పిల్లలు ఉన్నట్టుండ్రు, అట్లకెళ్ళి హోమ్ పాస్ ఏమో చేస్తున్నారు. ట్రాక్టర్ మీద కూర్చొని ఏం చేస్తున్నా కొడుకులా? ఎప్పుడు ఈ పిల్లలు అయితే ట్రాక్టర్ పెడతాయి, ఏమన్నా పనిపాటు ఉండారా మీకు? అవునరా, ఏం పనిపాటు ఉండాలి మీకు? మీకు లేదా అన్న పనిపాట? మరి మీరెందుకు వచ్చి రెడ్డికి?
పిల్లలతో వచ్చి మాట్లాడాల్సి వచ్చింది కదా మనం అక్కడికి అక్కడ వెళ్ళితే మంచిగా ఉంటుండే. అది కూడా వాళ్ళు దావా చేసుకుంటున్నారు, మనం కూడా వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని మనం కూడా అడుగుదామా? అప్పుడు అడుగుదాం పోయి. అరే మీరు దావత్ కోతున్నట్టు, అరే మమ్మల్ని కూడా లేస్ అయిపోతుంది కదా, మేము కూడా పైసలు వేసేస్తాం కదా అన్న. మళ్ళీ మీరు ఒకసారి పైసలు లేరన్నా అన్న, అందరం కొన్ని పైసలు వేసుకొని పోతున్నాము. మళ్ళీ ఆడికి వచ్చినాక మీరు తింటారు, పైసలు ఫస్ట్ మీరు పైసలు ఇస్తేనే రండి అన్న. రేసి మనం 150 వేసుకుంటాం కదా, మనం 200 ఏ విధంగా ఇంకో 100 రూపాయలు ఎక్కువైనా వెళ్తే మనం తప్పని వస్తారా? ప్లాన్ బాగుండే అన్న. మేము ఒకరొకరము $200 వేసుకుంటున్నాం, మీరు అందరు $200 వేస్తేనే రానన్నా, లేకపోతే ఏమొద్దు మేము చేసుకుంటాం, మీరేమొద్దు అన్న. అదే 200 కాకపోతే 500 ఇస్తావా? అవునరా. ఇప్పుడు మీరు ఇట్లా అంటారు 1000 వేస్తాం 2000 వేస్తాం అంటారు, కానీ లాస్ట్ కి వస్తే మా దగ్గర ఎక్కువ వేసేసారు, మీరు తక్కువ వేసి అప్పుడు తిననీకైతే మాకు తింటారు. అరే వాళ్ళేంద్ర అంత మాట మనని. ఇప్పుడైతే మేము 500 ఇద్దామని చెప్పాము లాస్ట్ కి. అరే ఆడ వాళ్ళేమో మాట్లాడుకుంటారు, మళ్ళీ పోయినసారి లాగానే మననే మన వేస్తే ఏం లేదు, ఈసారి పైసలు చూపించినాకనే రానిస్తున్నాం. అయినా మళ్ళీ వాళ్ళు పైసలు ఇస్తారు పెట్రోల్ కి గిట్రోల్ కి రూపాయి తక్కువ అసలు వద్దు ఈసారి వాళ్ళు. సరే అన్న, ఈసారి అయితే మీరు ఖచ్చితంగా పైసలు ఇచ్చేటట్టు అయితేనే రారు. ఊకే పైసలు మాట పైసలు ఎరుకుతారా? ఊకే పైసలు అంటారు, పైసల జోలు పెడుతురా దావ జోలు పెడుతున్నారా మీరు? పైసలు ఉంటేనే దావతే కదా అంటే మనకు ఎక్కడ చేసినట్టు వాళ్ళు. రాకూడదు తక్కువ కొడుతున్నారు. అవును డేంజర్ నేను ఏదో ఉచివాళ్ళు అనుకున్నాను. ఇప్పుడు ఎదురు మాట్లాడతారు అవురా, ఎదురు మాట్లాడుతారు వాళ్ళతో. ఇప్పుడు పైసల జోలు అయితే అయిపోయింది, ఇప్పుడు కోడిని కోదామా మేకని కోదామా? మనం కోడిని కోసం మేకని కోసం కాదు, ఫస్ట్ మీరు పైసలు లేకుంటే మిమ్మల్ని ఇది మాత్రం ఖచ్చితంగా ఇవ్వకుంటే మాత్రం మిమ్మల్నే కోసం. అన్నా మీరు మొక్కలు తర్వాత వస్తురా, నేను చెప్తున్నా ఇన్నండి. చెప్పురా అన్నా మీరేం చేస్తారు ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడు మీరు? భోగాలు చేస్తాం. నువ్వు స్టార్టింగ్ నువ్వేం చేస్తావు? నూనె చేస్తానా? నువ్వు మిరపొడి ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే నువ్వే చెప్పింది వాళ్ళు. నువ్వేదో ఒక అవసరం వాళ్ళ పని మాత్రం నేను చేస్తా, మరి నువ్వేం చేస్తావు? నేను ఇంకా 200 అట్లా ఎక్కువ వేస్తా, ఏం లేదు కానీ ఆడుకున్నాక ప్రతి ఒక్కటి పని చేయాలి. కాళ్ళు కట్టలేనా అని చెప్పకూడదు, అట్లకి అన్ని దేవాలి. ఒకరికొకటి పని మాత్రం చెప్పుకోకూడదు, అందరూ కాబట్టి వీడు కట్టెలు అన్ని చేస్తాడు. వాడు ఎక్కువ పని చేస్తా, కట్టెలు అన్ని నువ్వే పెడతారా? నువ్వేం పని చేస్తావు? నేను చెప్తున్నారా, నేను నూనె చేస్తా, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తా, నేనే వస్తా. నువ్వు మరి నువ్వేం నేను ఉల్లిగడ్డ ఇవన్నీ వస్తా. అరే మీరే మాట్లాడతారా? మమ్మల్ని మాట్లాడినారా మీరు? అరే మాట్లాడనీయకుండా మీకు ఏమైనా టేప్ వేసినామా మూతులకు? మాట్లాడరు మీరు కూడా. మాట్లాడుతున్నా మాట్లాడకుండా మీరే మాట్లాడతారు. మీరు చెప్పండి మీరు కూడా. అందరూ వీడు ఉరుకులాడుతారు కానీ అడిగిపోయినా పని కూడా చెప్తావు. మేము చెప్తున్నాం, మీకు తెచ్చినా మీరు ఎప్పుడు ఇప్పుడు చెప్పింది మీకు అందరికి. అన్ని ఏడేసుకున్నా ఎవరు కాడ వేసుకొని చెప్తారు. నాకు సాత్విగా నాకు చేతి కాడ వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ మళ్ళీ చెట్టు కింద వేసుకొని మనం ఈ జోలి పెట్టి నెట్టే చాలు. కానీ ఇప్పుడు బలం దావత్ ఎప్పుడు చేసుకున్నామంటే దసరా పండుగ రేపు ఉన్నాగా ఈ రోజు చేసుకున్నాం అట్లా. సరేనా? ఇప్పుడు నేనైతే పోతాను, ఇంటికి అయితే పోతాను. మా బండి ఒకటి ఉంటుంది, ఒకటి బండి స్కూటీ తీసుకొస్తారు, లిఫ్ట్ లో ఆటో మాట్లాడుకొని డాడీ బండి ఇస్తాను అడుగుతాయి. సరే పండి రేపు అందరు రావాలి. నువ్వు